హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అలర్టివ్. మనకు కొత్తగా యూపీఎస్సీ ద్వారా సిడిఎస్ నోటిఫికేషన్ వచ్చిందండి. అది మనం ఎలా అప్లై చేసుకోవాలో ఇంకా డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మన వెబ్సైట్ పైన alertive.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. తర్వాత మన వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకు యూపీఎస్సీ ద్వారా సిడిఎస్ నోటిఫికేషన్ వచ్చిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకుందాము. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ సిడిఎస్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ వచ్చిందండి. మనకు 457 వేకెన్సీస్ ఉన్నాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే మనం డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూసుకుందామండి. నేమ్ ఆఫ్ ది కోర్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ 100 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇండియన్ నేవల్ అకాడమీ 32 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో మనకు 32 వేకెన్సీస్ ఉన్నాయండి. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మెడ్రాస్ ఫర్ మెన్ 275 వేకెన్సీస్ ఉన్నాయండి. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మెడ్రాస్ ఉమెన్కి మనకి 18 వేకెన్సీస్ ఉన్నాయండి. మనకు టోటల్ 457 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మిలిటరీ అకాడమీ అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఫర్ ఇండియన్ నేవల్ అకాడమీ వాళ్ళకి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉండాలండి. ఫర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ డిగ్రీ ఉండాలండి. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉండాలి. మనకి 12th పాస్ అయి ఉండాలండి. డిగ్రీ చదువుకుంటూనే మనం లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. కానీ బ్యాక్లాగ్స్ లాస్ట్ సెమిస్టర్ వరకు ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదండి. ఫిజికల్ స్టాండర్డ్ హైట్ అండ్ వెయిట్ మనకు చార్ట్లో ఉన్న ప్రకారం ఉంటుందండి. మినిమం హైట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ హైట్ ఫర్ మెన్ 157 సెంటీమీటర్స్ అండి. మినిమం హైట్ ఫర్ ఫీమేల్ 152 సెంటీమీటర్స్ ఉండాలండి. ఏజ్ డీటెయిల్స్ మిలిటరీ ఆర్మీ వాళ్ళు 2nd జనవరి 2002 ముందు ఉండకూడదండి. 1st జనవరి 2007 తర్వాత ఉండకూడదండి. ఫర్ ఇండియన్ నేవల్ అకాడమీ 2nd జనవరి 2002 ముందు ఉండకూడదండి. 1st జనవరి 2007 తర్వాత కూడా ఉండకూడదండి. ఫర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏజ్ వచ్చేసి 20 నుండి 24 లోపు ఉండాలండి. యాజ్ ఆన్ 1st జనవరి 2026. ఫర్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఎస్ఎస్సి కోర్స్ ఫర్ మెన్ 2nd జనవరి 2001 ముందు ఉండకూడదండి. 1st జనవరి 2007 తర్వాత ఉండకూడదండి. ఫర్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఎస్ఎస్సి ఉమెన్ నాన్ టెక్నికల్ కోర్స్ వాళ్ళకు 2nd జనవరి 2001 ముందు ఉండకూడదండి. 1st జనవరి 2007 తర్వాత ఉండకూడదండి. మనకి శాలరీ వచ్చేసి పర్ మంత్ 56,100 రూపీస్ అండి. అప్లికేషన్ ఫీజు ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ అండి. ఫర్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి నిల్ అండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 13th ఏప్రిల్ 2025. మనకు 4 months ఉందండి టైము. ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. మనకి ఎగ్జాము ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ అండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ. మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండి, బేసిక్ మ్యాథ్స్. మనకి ఇంగ్లీష్కి 2 hours టైం ఉంటుందండి, 100 marks. జనరల్ నాలెడ్జ్ 2 hours 100 marksకి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 2 hours ఉంటుందండి, 100 marksకి. టోటల్ మనకు 300 marksకి అండి పేపర్. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి ఏమో ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ ఉంటాయండి. ఇంగ్లీష్లో మనకి 2 hours ఉంటుందండి, టైం వచ్చేసి 100 marksకి ఉంటుందండి పేపరు. జనరల్ నాలెడ్జ్లో 2 hours టైం ఉంటుందండి, 100 marks ఉంటుందండి పేపర్. టోటల్ మనకు 200 marks పేపర్ ఉంటుందండి. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మన తెలుగు స్టేట్లలో మనకు తెలంగాణలో వరంగల్ ఉండు హైదరాబాద్ అండి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం అండి. సెలక్షన్ ప్రాసెస్ చూద్దామండి. మనకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ రాయాలి. తర్వాత మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి.
ఇంటర్వ్యూ ద్వారా మనకు ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. క్వాలిఫై అయిన వాళ్ళకి ట్రైనింగ్లో అడ్మిషన్ ఇస్తారండి. Here we can see the date of application. Starting date 11/12/2024, ending date 31/12/2024. మనకు 6 లోపే సాయంత్రం 6 లోపే అప్లై చేసుకోవాలండి. తర్వాత మనకు నోటిఫికేషన్లో మనకు టోటల్ డీటెయిల్స్ ఉంటాయండి. మనం నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలి. మనం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇప్పుడు మనం న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకుందామండి. క్లిక్ ద న్యూ రిజిస్ట్రేషన్. తర్వాత మన నేమ్ ఎంటర్ చేయాలండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవన్నీ ఎంటర్ చేయాలండి. తర్వాత ఈమెయిల్ ఐడి మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలండి. అప్పుడు మన రిజిస్ట్రేషన్ అనేది యూపీఎస్లో మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. తర్వాత మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ చేసుకోవాలండి. అది ఎలా అంటే మనం ఈమెయిల్ ద్వారా లాగిన్ చేసుకోవాలండి. ఫస్ట్ మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలండి. ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలండి. తర్వాత లాగిన్ అయినాక మన డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేయాలండి. లాగిన్ అయిన తర్వాత మన రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Alert you.